ఫ్రెండ్స్, చంద్రబాబు ప్రమాణ సభలో విషాదం, కొట్టుకున్న ఇద్దరు బడా నేతలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్లా నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా ఈ సభా వేదికపై అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆమె వేదిక మీదకి వచ్చిన వెంటనే అప్పటికే అక్కడ ఆశీనులై ఉన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అభివాదం చేశారు. అయితే దీనికి ప్రతిగా వారిద్దరూ తమిళిసైని నవ్వుతూ పలకరించారు, ప్రతి నమస్కారం చేశారు. వారిని దాటుకుని తమిళిసై ముందుకు వెళ్ళబోతుండగా అమిత్ షా ఆమెకు వెనక్కి పిలిచారు. దీంతో ఆమె అమిత్ షా వద్దకు చేరుకున్నారు. అమిత్ షా సీరియస్గా ఆమెను మందలించడం కనిపించింది. వేలు చూపుతూ కోపంతో మాట్లాడారు అమిత్ షా. తమిళిసై సౌందరరాజన్ ఏదో సంజాయిషి ఇవ్వబోతున్నప్పటికీ అమిత్ షా వినిపించుకోలేదు. తనకు ఎలాంటి సంజాయిషులు చెప్పొద్దంటూ చేతులు అడ్డంగా ఊపడం కనిపించింది. వారిద్దరు సంభాషణ పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు వెనకాలే కూర్చున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆసక్తిగా చూశారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడపలు నాలో పెట్టుకోండి.